బ్యాచ్లో అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అండ్ ఏదైనా కొంచెం ఆపేసి ఫోన్లు అవి ఇవి వేరే వాటికి వాడకుండా స్టడీ పర్పస్ని వాడి కొంచెం అట్లా నాలెడ్జ్ తెచ్చుకొని చదువుకోండి. ఇంకా కూడా సరిగ్గా చదవట్లేదు. ఇంకా లాస్ట్ నాకు తెలిసి ఒక 1.5 months ఉంది అనుకుంటా. కానీ ఏ బ్యాచ్లో కూడా ఈ లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి పబ్లిక్ ఎగ్జామ్కి ఇలా ప్రిపేర్ అయ్యే బ్యాచ్ అయితే మేము ఎప్పుడూ చూడలేదు. సార్ బేసిక్స్ టెస్ట్ పెట్టి ఆ పేపర్స్ కరెక్షన్ చేసి ఆయన తీసుకొస్తున్నాడు అంటేనే, ఆయన వస్తున్నాడు స్టెప్స్ దగ్గర నుంచి అంటేనే ఇక్కడ అంతా సైలెంట్ అయిపోయేవాళ్ళు, ఇంక్లూడింగ్ నేను కూడా. ఆ బ్యాచ్ అంతా సార్ అనుకున్నాను డాటర్ లాగా, మా మధ్య ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ లేకుండా ఎక్కడున్నంత వరకు. నేను చాలాసార్లు చెప్పిన 9th నా దగ్గర చదివిన వాళ్ళకు కూడా నేను చాలాసార్లు చెప్పాను. అట్లా అని స్పెషల్ కేర్ అటెన్షన్ ఏమీ ఇవ్వలేదు. కంప్లీట్గా వేరే స్టూడెంట్ ఎలా చూసారో నన్ను అలాగే చూసారు. ఎక్స్ట్రా ఏమీ లేదు. నేను దెబ్బలు తిన్నా, నన్ను కూడా కొట్టలేదు. కానీ యాజ్ ఎ ఫాదర్ ఆయన నన్ను ఎప్పుడు కొట్టలేదు ఈ రోజు వరకు కూడా. నాకు ఇప్పుడు 25 years వస్తాయి, ఇప్పటి వరకు కూడా ఆయన కొట్టలేదు. అండ్ కానీ సార్ లాగా అయితే కొట్టాడు. 2 times దెబ్బలు తిన్నా నేను కూడా. నాకు కూడా మంత్ గుర్తుంది, ఆ టైం గుర్తుంది, అన్నీ గుర్తున్నాయి. అవి గుర్తొచ్చినప్పుడు నవ్వొస్తుంది, అరే అవును. కానీ నేను ఒక చిన్న సజెషన్, మళ్ళీ ఫ్రెండ్స్ ఈ కాలేజ్కి వెళ్తున్నారని, వాళ్ళు ఈ గ్రూప్ తీసుకుంటున్నారని అట్లా ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటాను. నేను చాలాసార్లు చెప్పి ఉన్నా ఆల్రెడీ మీతో